హలో అండి. పచ్చి మాగాయ పచ్చడి అద్భుతమైన రుచి రావాలంటే ఎలా పట్టుకోవాలో ఒక్కసారి చూడండి. చాలా ఈజీగా పట్టుకోవచ్చు. పుల్లని మామిడికాయలు తెచ్చుకోండి. అప్పుడే మీ పచ్చడి రుచిగా ఉంటుంది. కడిగి తుడిచి ఎక్కడా తడి లేకుండా చక్కగా ఇలా కట్ చేసుకొని మీకు ఇష్టమైన సైజులో ముక్కలు కట్ చేసుకోండి. గిన్నో గ్లాసో కొలతకు తీసుకోండి. అది 8 గ్లాసులు అయినాయి, నాకు 8 గిన్నెలు అయినాయి. ఆ ముక్కల్ని ఇలా మంచి ఎండ అయితే ఒక 2 గంటలు, తక్కువ ఎండ అయితే 3 గంటలు ఎండలో పెట్టుకోండి. ఇలా ఉప్పు మాత్రం దేంతో కొలుసుకున్నామో దానికి కొంచెం తక్కువగా తీసుకోండి, కొంచెం తక్కువ తీసుకోండి సరిపోద్ది. దాని కళ్ళు ఉప్పే తీసుకోండి. దాన్ని ఇలా మిక్సీ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్లో, డ్రై ప్యాన్లో మెంతులు ఒక 2 స్పూన్లు. నేను ఎప్పుడూ చెప్తాను, ఆవకాయ కానీ మాగాయ కానీ ఏ పచ్చడికైనా సరే మెంతి సువాసనతో చాలా మంచి వాసన వచ్చి పచ్చడి బాగుండాలంటే చక్కగా ఎర్రగా వేయించుకోండి. ఒక 80% అలా ఎగిపోయిన తర్వాత ఇప్పుడు ఆవాలు ఒక 2 స్పూన్లు. ఎందుకంటే ఆవాలు సన్నగా ఉండి తొందరగా ఎగిపోయి మాడిపోతాయని ముందు వేయకుండా తర్వాత వేసుకోండి. సన్న ఆవాలు అయితే బాగుంటుంది, అది మీ ఇష్టం. ఇలా చక్కగా వేయించేసుకుని సన్న సెగ మీద వేయించుకోండి కమ్మని వాసన వచ్చే వరకు. అవి చల్లారి పెట్టేసుకుని మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ 2 గంటలు లేదా 3 గంటలు ఎండిపోయినాయి కదా, ఈ మొక్కల్ని తెచ్చేసుకుని తడి లేని శుభ్రమైన పాత్రలో వేసుకుని ఈ దంచి పెట్టుకున్న ఉప్పు, కళ్ళు ఉప్పుని మిక్సీ చేసుకున్నాం కదా, అది కారం ఒకటి ఎర్రటి కారం వేస్తున్నాను కలర్ కోసం, కమ్మదనం కోసం. సగమేమో ఘాటు గల కారం వేస్తున్నాను. మొత్తం మీద 1 కప్పు కారం వేయాలండి. అది మీ ఇష్టం, ఏ కారం అయినా సరే. వెల్లుల్లిపాయలని సగం ఇలా దంచేసుకోండి, సగం ఇలా పాయలు పడంగా వేసేసుకుంటే చక్కగా నూనెలోనూ పుల్లగా ఊరి మనం తింటున్నప్పుడు చక్కగా మంచి సువాసనతో టేస్టీగా ఉంటుంది. ఈ మెంతి పొడి అంతా వేసేయండి. ఈ మెంతి పొడి వల్లనే అసలు మాగాయ మంచి రుచి వస్తుందండి. ఆవాలు అవన్నీ కూడా మీరు సన్న సగ మీద వేపుకోండి. ఆవపిండి కూడా వేపేటప్పటికి ఆవాల పిండి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం నూనె తీసుకోండి. దానిలో ఈ గానగ నూనె, నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి. కొంచెం ఇంగవ కంపల్సరీ వేసుకోవాలండి. ఇంగవ వేస్తేనే మీకు పచ్చడి మాగాయ రుచి వస్తుంది, అది మీ ఇష్టం. మరి ఇంకా మిగతా నూనె ఇలా కాచన్నా పోసుకోండి, లేకపోతే మా పచ్చి నూనె అయినా సరే, అది మీ ఇష్టం. మొత్తం మీద నూనెలన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాతే పోయండి. వేడి మీద అస్సలు పోయొద్దండి, ఎందుకంటే ఇది పచ్చి మాగాయ కదా. అదే ఎండు మాగాయ అయితే ఇంకా ఎక్కువసేపు ఒక రోజంతా కూడా ఎండబెట్టాలి. ఇది అవసరం లేదండి. ఇది 2-3 నెలలు బాగుంటుంది. తర్వాత కొంచెం ముక్క మెత్తబడినట్టుగా ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎండు మాగాయ వేరు, పచ్చి మాగాయ వేరు. ఇలా ఒక రోజంతా మనం కలిపేసిన తర్వాత మరుసటి రోజు చూస్తే నూనె ఇలా వస్తుంది. నూనె ఇంకా కావాలంటే వేసుకోండి. ఆవకాయ కంటే తక్కువ పడుతుంది. 1 కప్పు ముక్కలకి 1.5 ముక్కలు నూనె వేసుకోండి, లేదా 2 వేసుకోండి, అంతే. ఇంకా రుచి చూసేసి, ఇది మాకు ఆర్గానిక్ సంత ప్రతి గురువారం గాజువాకలో జరుగుతుంది. ఈ పచ్చడిని దూదేశ్వరి అనే పాతకాలం రైస్ని వండి చక్కగా వేడివేడి అన్నంలో కమ్మని దేశీ ఆవు నెయ్యి, చక్కగా 2 రకాల పచ్చళ్ళండి. నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చేసి పెట్టాను, గ్రీన్ ఆవకాయ అని. అది కూడా తీసుకెళ్ళామన్నమాట. అక్కడ రుచి చూసామన్నమాట. పచ్చడి ఒక దానిలో మాగాయ పచ్చడి, ఒక దానిలో ఈ గ్రీన్ ఆవకాయ పచ్చడి చక్కగా ఇలా ముద్దలు కలిపి పెడుతుంటే చూశారు కదా. మీకైతే ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం తిన్న ప్రతి ఒక్కళ్ళకి నచ్చిందనమాట. 2 కూడా చాలా పోటాపోటీగా అందరికీ నచ్చాయి ఈ పచ్చళ్ళు, 2 రకాలు కూడా. పచ్చళ్ళన్నింట్లోనూ రారాజు ఎవరయ్యా అంటే ఆవకాయ పచ్చడికే మొదటి స్థానం అండి. 2వ స్థానం వచ్చి మాగాయ పచ్చడికి. కానీ కొంతమందికి మాత్రం మొదటి స్థానం ఈ మహాత్తరి మాగాయకే ఇస్తుంటారు, వాళ్ళకి అదే నచ్చుతుంది అనమాట. ఇక్కడ కూడా చాలామందికి భలే నచ్చింది ఇది. పుల్ల పుల్లగా, కారం కారంగా కలుపుతున్నంతసేపు ఈ మెంతి సువాసన, ఇంగువ సువాసనలతో గుమగుమలాడిపోతూ అందరూ ముద్దలు తినడానికి రెడీ అయిపోయారు. ఇది చక్కగా పెరుగన్నంలో, దద్దోజనంలో అట్లా సూపర్గా ఉంటుంది.